కాప్స్ ఉంటారేమో. మన ఫ్రెండ్స్ ఇద్దరూ ఎక్కడో డిసపియర్ అయిపోయినారు కదా. అవును. అవును, నీ సినిమా స్టోరీ లైన్ ఏంది? కథ చాలా కష్టం చెప్పడం. అంటే ఒక ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అవుతుంది. అతని తల్లికి స్ట్రోక్ రావడంతో అలా కొన్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. ఓ, టైటిల్ ఏంది? మళ్ళీ ఒకసారి. సో ఇంకొక జన్మ ఉంటుందా? నేను మళ్ళీ ఒకసారి ఇలాంటి జన్మ ఉండకూడదురా భగవంతుడా అని ప్రార్థించడంతో కథ ఎండ్ అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? కథ కొంచెం పంపి ఉంటుంది, రియాలిటీ కదా. స్క్రీన్ ప్లే మనందరి లైఫ్లో జరిగే సన్నివేశాలకి కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట. కొంత నాన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఇంకొంత మిగిలిన క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ప్యారలల్ నెరేటివ్స్ అనమాట. కొంచెం మెస్సిగా డీల్ చేశాను. చివరికి తీసుకున్న రెసల్యూషన్ మాత్రం కొంచెం డేరింగ్ స్టెప్పే. వావ్. సరే, నా స్క్రిప్ట్ ఇస్తా, నువ్వు చదువు. యా షూర్. యా, అందరికీ నచ్చుతుందో లేదో, బట్ నేను అనుకుంది రాశాను. ఐ మీన్ ఆఫ్ కోర్స్ జరా ఛాలెంజింగ్ స్టెప్పే, అట్ ది సేమ్ టైం అదే ఇన్వాల్వింగ్ పాయింట్ కూడా అవ్వచ్చు. నువ్వు కమర్షియాలిటీ చూడకుండా బోల్డ్ డెసిషన్ తీసుకున్నావు. అందరికీ నచ్చిందే కదా సక్సెస్. చూద్దాం నా లైఫ్ని సార్ ఎలా ప్లాన్ చేశారు. ఫికర్ పడకు, మంచిగుంటదిలే. ఐ హోప్ యూ విన్. ఇప్పుడే వస్తాను. ఒరే పిచ్చనా కొడుక, ఒక అందమైన అమ్మాయి అర్ధరాత్రి మీద చేయి వేస్తే ఇప్పుడే వస్తానని ఎవరైనా అంటారా? యువర్ క్రాప్ మ్యాన్, యువర్ బ్లడీ క్రాప్. అది కాదు కాదు కాదు, చూడది చూడు. యా, సముద్రం ఇసుకొని తాగుతుంటే వద్దంటదా? ఛీ, పాత వేసిన లైట్ హౌస్ లాగా అక్కడే ఉండిపో డైరెక్టర్, ఉండిపో. కమాన్ మ్యాన్. షెల్ కలెక్షన్ ఇష్టం నాకు, అందుకే. నేను ఇంకెళ్ళాలి. ఐఎమ్ సారీ. Okay then, bye. రాట్స్. యా, ఇంకా నా స్క్రిప్ట్ చదవాలనుకుంటున్నావా? నో ప్రాబ్లం, ఇవ్వు. 1 sec. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఎక్కడ బోర్ కొట్టినా ఆపే, నేనే ఫీల్ కానులే. ఓకే.